జర్నలిస్టుపై దాడి చేసిన సిఐ రాజేందర్ను వెంటనే జర్నలిస్టుపై దాడి చేసిన సిఐ రాజేందర్ను వెంటనే జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యం జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం తెలంగాణ నిరుద్యోగుల జర్నలిస్టుల ఐక్యత మేడం ఉంటుంది కదా తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత తెలంగాణ నిరుద్యోగుల ఐక్యత మన మండల ఆఫీస్ వస్తావా పోలీసుల దౌర్జన్యం మైక్ ఉన్నాయి కదా పట్టుకోరా యూసేపు ఉండండి విజయ్ విజయ్ నిన్నటి రోజున ఉస్మానియా యూనివర్సిటీలో మరి నిరుద్యోగులంతా కలిసి ఒక 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మరి ఆ యొక్క న్యూస్ని కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జీ న్యూస్ జర్నలిస్ట్ అయినటువంటి సి చరణ్పై అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సిఐ రాజేందర్ విచక్షణ రహితంగా ఆ జర్నలిస్టుపై దాడి చేసి మీకు ఏం పని పంట లేదా అని చెప్పి ఆ యొక్క జర్నలిస్టును చావబాది మరి ఒక ఎలాంటి అంటే శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క చర్యలకు పాల్పడడం జరిగింది. మరి నిజంగా సిగ్గుచేటు. మరి సమాజంలో 4వ ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టులు ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా హేయమైన చర్య. మరి నువ్వు ఒక దొంగ, మరి ఓటుకు నోటు కేసులో నువ్వు ఒక పిల్లిలాగా జైలుకి వెళ్తే నిన్ను హైలైట్ చేసింది ఈ జర్నలిస్టులు. మరి అదే మన రాష్ట్రంలో మరి శాంతియుత నిరసనలు ఉన్నాయి, ఈ జైళ్ళు ఉన్నాయి, కేసులు ఉన్నాయని చెప్పి పంగనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇదే పోలీసులతోని ఇటు విద్యార్థులపై అటు జర్నలిస్టులపై మరి విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాడు. మరి అప్పుడు ప్రభుత్వం రావడానికి ఎన్నో మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒక రీతిగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఇలాంటి దాడులు ఇక మీద జరిగితే మాత్రం మరి ఖచ్చితంగా మీపై నిరసన కార్యక్రమాలు ఉండి మీ ప్రభుత్వం దిగేదాకా కూడా ఈ జర్నలిస్టుల పక్షాన ఉండి కొట్లాడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. చూపించేటువంటి మరి పెద్ద బాధ్యత తీసుకున్నది మీడియా. మరి నిన్నటి రోజున తెలంగాణ డిఎస్సిపై మరి నిరుద్యోగులు మరి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు జీ న్యూస్ మరి జీ తెలుగు మరి రిపోర్టర్ అయినటువంటి శ్రీచరణ్పై మరి ఆకస్మికంగా మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, మొన్ననే మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలో రావడానికి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి మీ యొక్క పోరాటాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి మరి ప్రజలకు చూపించినటువంటి మరి మీడియాని మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి మరి మీకు పట్టణం కట్టింది. మీకు పట్టణం కట్టిన ఈ 8 నెలల లోపలనే మరి మీరు ఇంత పెద్ద అగత్యాలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది. నిన్న జరిగినటువంటి దాడిని ఇలా వేములవాడ పట్టణంలో అఖిల పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఆ సిఐ రాజేందర్ గారిపై మరి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. మరి అదేవిధంగా మరి శ్రీచరణ్కి సరైనటువంటి మెరుగైన వైద్యం కల్పించి వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని చెప్పి మరి అఖిల పక్షం తరఫున మేము వేములవాడ పట్టణ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. జిల్లా నిన్న రోజున జరిగినటువంటి విలేకరుల పైన జరిగినటువంటి దాడులకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వాళ్ళ ఒక డిమాండ్స్ పైన లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఇవాళ ప్రజాదేశం అనే దేశంలో ఇలా చూసుకున్నట్టుంటే ప్రజాపాలన అనే దేశంలో ఇలా జరిగేటి ఇలా నిరుద్యోగుల వల్ల ఒక నిరసన కార్యక్రమాల్లో భాగంగా విలేకరులు ఆ ఒక్క వార్త కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద దాడి చేసినటువంటి రాజేందర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇలా జరుగుడు ఒక విలేకరులు అంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఒక కళారూపం రూపొందించే విలేకరుల మీద దాడి జరగడం ఇది సిగ్గుసెట్గా మేము సిపిఐ పక్షాన భావిస్తూ ఉన్నాం. నిరుద్యోగ జేఏసీ పైన
అలాగే జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి న్యూస్ను కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ పైన దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు వేములవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చూస్తూ ఉంటే 8 నెలలు కూడా కాలేదు ఇక్కడికి వచ్చి. 10 సంవత్సరాల క్రితం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆ రోజు లాఠీ చార్జీలు ఉల్లంఘనలు జరిగాయో ఈరోజు అదే జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నాము, ఎప్పటికైనా కూడా మేము ఇక్కడ పోరాటానికి సిద్ధమే ఉన్నాము. కాబట్టి ఈ పోలీసుల పైన ఎవరైతే దాడి చేసిరో ఇలాంటి చర్యలు మానుకోవాలి, లేకుంటే మాత్రం మేమందరం కూడా ఉధృతం చేసి వారిని ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. యూనివర్సిటీలో విద్యార్థులపై దాడిని కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి సిఐని నిరసన చేసి ర్యాలీగా వచ్చి వేములవాడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అఖిల పక్షంలో ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులను మోసం చేసి అధికారంలోకి వచ్చినాం, జర్నలిస్టులను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాయిదా వేయాలని కోరిన మీరే ఈరోజు అదే విద్యార్థులు